అదేవిధంగా వక్ఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద చర్యలకు రాజ్యాంగ హక్కులు, మత స్వేచ్ఛ లేదా వక్ఫ్ సంస్థల స్వయం ప్రతిపత్తి ప్రభావితం చేసే అన్ని చట్టాలు లేదా వివాదాలను వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరినది. అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ కమిషన్ కు మరింత అధికారం కల్పించాలని, దాని సిఫార్సులకు సమర్థంగా అమలు చేయాలని, మైనార్టీ సంబంధిత అన్ని విషయాలలో జాతీయ సామాజిక సంస్థ విధులలో అర్థవంతమైన సంప్రదింపులు జరిపేలా చూడాలని కూడా కోరనేది. ఎన్నికల హామీలను మేనిఫెస్టోని అలంకారప్రాయమైన అంశాలు మిగిలిపోనివ్వకుండా వాటిని ఆచరణలో అమలు చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మైనార్టీల రాజ్యాంగ, విద్య, ఆర్థిక, సామాజిక మరియు మతపరమైన హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ రాజ్యాంగ భద్రత. సకాలంలో సమర్థవంతమైన చర్యలు మైనార్టీ ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్రంలో న్యాయం, సమానత్వం, సామాజిక మరియు అభివృద్ధి అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి. ఫీజు రీంబర్స్మెంట్ గురించి చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తి చేసుకున్న విద్యార్థులు ఫీజు రీంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలి. తద్వారా వేలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంబంధం తొలగించాలని జమైత్ ఉలమా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్ ప్రసాద్ హాస్మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రభుత్వం ఉన్నత విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు, కౌన్సిలింగ్ గురించి ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్ మొత్తాన్ని కళాశాలలకు ఇప్పుడే చెప్పడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా కూడా కళాశాలకు ఏదన్నా వారి మధ్యలో ఏదైనా ఉంటే ప్రభుత్వం వాళ్ళు చూసుకోవాలి తప్ప విద్యార్థులకు వేధించడం కాకుండా దానికోసం స్పష్టమైన ఆర్డర్స్ ఇస్తే బాగుంటది. పరిస్థితి కారణంగా ముఖ్యంగా పేద మరియు విద్యార్థులకు ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అభివృద్ధి మరియు యువత ఉజ్వల భవిష్యత్తు పట్ల చిత్తశుద్ధితో ఉంటే బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ మరియు స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి.